వర్షం సూచన లేదు అసలు వెదర్ ఫోర్కాస్ట్లో. మేము బయలుదేరాం అక్కడి నుంచి, హోటల్ నుంచి. కుంభవృష్టి, పెద్ద వర్షం పడింది. దారిలో మళ్ళీ రోడ్లంతా పొడి పొడిగా ఉన్నాయి. మళ్ళీ వెన్యూకు రాగానే మళ్ళీ వర్షం కురిసింది. మళ్ళీ మేము స్టేజ్ మీదకి రాగానే మొత్తం వర్షం ఆగిపోయింది. ఏమంటారు దీన్ని? అంటే నాన్నగారు కన్నడ రాజ్కుమార్ గారు, కంఠీర రాజ్కుమార్ గారు నటిస్తుంటే, పౌరాణికాలు నటిస్తుంటే, మరి నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకునే, జానపదాలు జావలీలు పాడాయి. అలాగే సాంఘికాలు సాహస పరగమనాలు అయ్యాయి. పద్యం నాటు కట్టింది, పద్యం పదునెక్కింది, పాట నాటు కట్టింది. అలాగా ఈరోజు ఆ వరుణదేవుడు కూడా, ప్రకృతి కూడా ఈ యొక్క మా కలయికను, ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం. సో మనం ఉంటాం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని. సో అలా ప్రకృతి కూడా ఈనాడు ఇంత పులకరించి మనందరితో సహకరించినందుకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఒక్కటి కూడా ఎంత జనం వచ్చినా ఏది ఒక్కటి కూడా ఇబ్బంది మీకు కానీ మాకు కానీ ఎవరికి కలగనుకుండా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పోలీస్ శాఖ వారికి నేను అంటాను. అంటే నేను కేవలం ఒక నటుడినే కాదు, మీకు తెలుసు, హిందూపురం 3వసారి ఎమ్మెల్యేగా గెలిచాను. నా హిందూపురం ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి 15 సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటూ మరి అందరూ కూడా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యానికి అతి తక్కువ వైద్యాన్ని అతి తక్కువ ధరలకు వాళ్ళకి చికిత్స అందించడం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు మరి ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అఖండ సినిమా విడుదల కాబోతుంది. అఖండ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు, ఒక కన్నడ సినిమా కాదు, ఇది పాన్ ఇండియా సినిమా. అంటే ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిలిం, ఫస్ట్ సర్టిఫైడ్. దీంట్లో ముందుగా మేము అఖండ 1 తీసాము. పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరు భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రారా, థియేటర్కి చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది. మొట్టమొదటి భారతీయ చలనచిత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. ఆ సినిమాలో మనం చూపించింది ఏంటి? పిల్లల జోలికి కానీ, ప్రకృతి జోలికి కానీ, ధర్మం జోలికి కానీ వస్తే భగవంతుడు మనిషిలోకి ఆవహిస్తాడని. ఈ సినిమాలో మీరు రేపు చూడబోతున్నారు ఏంటంటే ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశం మహాశక్తి అయిన యువత మీరందరూ కూడా పెడదారిలో కాకుండా మంచి దారిలో నడవడానికి